నిన్న నైట్ బేబీ కృష్ణ వాళ్ళ ఫాదరు విజయనగరం ఇన్ఫ్లుయెన్సర్స్తో కలిపి ఇన్స్టాగ్రామ్ లైవ్కి వచ్చారు. ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ ఇన్సిడెంట్ కానీ ఈ కేసు కానీ ఫ్రమ్ ద బిగినింగ్ ఏం జరిగింది, నవీన్ రామ్ సింగ్ ఎలా పరిచయం అయ్యారు, ఏం జరిగింది, ఎంత డబ్బులు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎవ్రీథింగ్ మొత్తం పోసుకొచ్చినట్టు చెప్పారు. చాలాసేపు జరిగింది లైవ్. అది చూస్తున్నంతసేపు నాకు కొన్ని ఒపీనియన్స్ కలిగినాయి. అరే ఫాదర్ది కూడా తప్పు ఉంది, అరే నవీన్ ఎందుకు ఇట్లా చేశాడు, అరే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు ఇలా చేశారు, లేదంటే మనీ ఏంటి, అబ్బో ఎంత చేశాడా, ఇలా అనుకుంటూ ఉంటుంటే కింద మనం కామెంట్స్ చూస్తాం కదా, వీడియోస్ వస్తా. అందులో ఒక కామెంట్ నా పర్సెప్షన్ మార్చింది, నా ఒపీనియన్ మార్చింది ఈ ఇష్యూ మీద. సో నేను డీటెయిల్గా చెప్తాను అసలు ఏం జరిగింది, వాళ్ళు లైవ్లో ఏం మాట్లాడుకున్నారని చెప్తాను. ఎందుకంటే నా ఒపీనియన్తో మీ ఒపీనియన్ ఖచ్చితంగా డిఫర్ అవ్వచ్చు. సో ఏం జరిగిందన్నది మీకు చెప్తా, సో దట్ మీ ఒపీనియన్స్ మీరు ఫామ్ చేసుకోవచ్చు. తర్వాత నా ఒపీనియన్ ఇన్సిడెంట్ మీద ఏంటని చెప్తాను. మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. వీడియో బెటర్ రీచ్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. సో మ్యాటర్ ఏంటంటే వీళ్ళకి ఎప్పుడైతే నిజంగా చెప్పాలంటే బేబీ కృష్ణ వాళ్ళ పేరెంట్స్ అదృష్టవంతులు. వీళ్ళు ఫండ్ రైజ్ చేయడం స్టార్ట్ చేసిన వితిన్ 2 to 3 monthsలోనే రీచ్ అయ్యారు. చాలామంది సంవత్సరంగా 2 సంవత్సరాలుగా తిరుగుతున్నా కూడా వాళ్ళకి ఫండ్స్ అనేవి వాళ్ళ వైరల్ కూడా అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది గుర్తుంచుకోవాలి. అయితే వీళ్ళు ఇలాగా ఫండ్స్ కోసం చూస్తున్నప్పుడు బేబీకి ఇలా డిటెక్ట్ అవ్వగానే నెక్స్ట్ ఏం చేయాలి అని చూస్తున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఈ నవీన్ రామ్ సింగ్ది ప్రొఫైల్ పంపించారంట, ఆయన రీల్స్ పంపించారంట. చూడు ఏం చేస్తున్నాడు, ఆల్రెడీ తను ఒక అబ్బాయికి చేస్తున్నాడు, సో మీకు కూడా చేస్తాడు అడగండి అంటే, సో మా ఈ డ్రీమ్లో ఎవరు తెలుస్తున్నారు అంటే వాళ్ళ ద్వారా ఈ కాంటాక్ట్ పెట్టుకొని తనకు కాల్ చేశారంట. కాల్ చేస్తే నేను ఇట్లాగా ఆర్యాంష్ అనే, అప్పటికి ఆర్యాంష్ ఇది నడుస్తూ ఉంది, ఆర్యాంష్ అనే కేసు చూస్తున్నానండి, వేరే కేసులు టేకప్ చేయలేను అంటే వేరే ఇవన్నీ తీసుకోలేను, ఎస్ఎంఏ తీసుకోలేను, ఇది కంక్లూడ్ అయిన తర్వాత చెప్తాను అది ఇదే అని చెప్పారంట. సో అప్పుడే రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వటం ఇవన్నీ జరిగినాయి. అయితే దాని తర్వాత నవీన్ రామ్ సింగ్ వీళ్ళకి కాల్ చేసి కలిశారంట, ఓ చోట కలిసి కూర్చున్నప్పుడు ఆర్యాంశుకి ఏదైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేసి ఇచ్చేసారో, హెల్ప్ చేస్తామని చెప్పారో ఆ బేబీ కోసం ఆర్యాంశుకి 30 lakhs ఇచ్చాను. ఎవరు? నవీన్ రామ్ సింగ్ 30 lakhs ఇచ్చారంట. అది క్లియర్ చేయకుండా నేను రాలేను, అది మీరేమైనా ఇవ్వగలరా? సో తన ఓన్ మనీ నేను ఇచ్చాను, గవర్నమెంట్ ఇవ్వలేకపోయింది, కొంచెం అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది, సో 30 lakhs ఇచ్చాను, అది మీరు ఇవ్వగలరా? ఇవ్వగలిగితే నేను మీ దగ్గరికి వస్తాను, సో లేదంటే నేను చూసుకోవాలి అని చెప్పి అడిగారంట. సో అది నిజమా కాదా అన్నది మీకు తర్వాత అర్థమవుతుంది. అయితే వీళ్ళు కొంచెం సంశయించారంట, అంటే 30 lakhs వీళ్ళ దగ్గర ఇంకా ఏం ఫండ్ కలెక్ట్ అవ్వాలి, వీళ్ళు ఓన్ మనీ, ఏం చేయాలి ఏంటి అనుకున్నాడు. మళ్ళీ తను వాడు చెప్పారంటే, ఏం చెప్పారంటే మా మదర్ జ్యువెలరీ ఇస్తాను, అంటే నవీన్ వాళ్ళ మదర్ జ్యువెలరీ ఇచ్చేస్తాను, అదొక 30 lakhs వర్త్ ఉంటుంది, మీ ఫండింగ్ దాటాక నా జ్యువెలరీ నాకు ఇచ్చేయండి. సో మీ ఫండింగ్ మీరు రీచ్ అయిన తర్వాత 1 crore ఎంతో 30 lakhs ఎంతో రీచ్ అయిన తర్వాత నా జ్యువెలరీ నాకు ఇచ్చేయండి. సో దట్ మీన్స్ ఒక 30 lakhs ఈయనకి ఫ్రీగా ఇస్తున్నట్టు, ఒక కేసు టేకప్ చేయడానికో లేదంటే ఈయన వేరే బేబీకి హెల్ప్ చేస్తాడనుకోనో ఏదో ఒకటి డబ్బులు ఇస్తున్నట్టు. వాళ్ళ ఫాదర్ దీనికి అగ్రీ చేశారు, సరే 30 lakhs ఇంకా ఫీ రూపంలో ఇవ్వాల్సిందే అని చెప్పి. అయితే దాని తర్వాత నవీన్ వీళ్ళు ఇంటికి వచ్చారంట, గోల్డ్ ఏం తేలేదంట. తేకపోతే ఏంటి, మా మదర్ ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే లాస్ట్ టైమే నేను అవన్నీ చేశాను కాబట్టి, అంటే ల్యాండ్ అమ్మేయటం కానీ కార్ అమ్మేయటం కానీ ఏం చేశాను కాబట్టి మళ్ళీ ఇది జరగకపోతే నేను ఏమైపోతాను, ఇది కూడా రీచ్ అవ్వకపోతే ఏమైపోతాను అని చెప్పి భయపడుతున్నారు. దానికోసం ఏమన్నారంటే నగలు ఇవ్వటం కాదు, డైరెక్ట్గా అమ్మేసి వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చి మనం సైడ్ అయిపోతాం అంటున్నారు అని చెప్పారంట. సో మనం చేద్దాము అని చెప్పారు, కానీ నగలు ఇలా చెప్పారు కానీ చేద్దామన్నారు కానీ నగలైతే ఇవ్వలేదంట. ఇవ్వలేదు కానీ 30 lakhs అడిగారంట. సో ఈయన ఏం చేశారు, సరే ఇంకా పడ్డారు, ఏం చేశారు కానీ 30 lakhs ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఆ 30 lakhsకి మరి బాండ్ పేపర్ రాసుకుందామా, మరి బాండ్ పేపర్ రాసుకుందామంటే రాసుకుందామండి అని అనుకున్నారంట. బాండ్ పేపర్లు రాసుకుందాం అన్నది మీరు తొందరగా చెప్పాడు ఆయన. రాసుకుందాం అనుకున్నారు కానీ రాయలేదు. బాండ్ పేపర్ వాళ్ళ రిలేటివ్ ఎవరు తీసుకొచ్చారంట, కానీ అప్పటికి డాక్యుమెంట్ రైటర్స్ ఎవరో స్ట్రైక్లో ఉన్నారు. సో వాళ్ళు ఏమి బాండ్ పేపర్ రాసుకోలేదు, వైట్ బాండ్ పేపర్స్ మాత్రం ఆయన దగ్గర ఉన్నాయి. అయితే అప్పుడు 30 lakhs ఇచ్చారంట. ఎలా ఇచ్చారు? 14 lakhs డైరెక్ట్గా క్యాష్ ఇచ్చారంట, 16 lakhs ఒక అకౌంట్కి ఆర్టీజీఎస్ చేశారు, నవీన్ చెప్పిన అకౌంట్కి చేశారు. సో 30 lakhs ఇలా ఇచ్చారు. దాని తర్వాత అక్కడ ఏం జరిగింది, వాళ్ళ నాన్నగారు, బేబీ వాళ్ళ ఫాదర్ కృష్ణ వాళ్ళ నాన్నగారు ఆయన ఒకసారి పెద్ద ఆయన కదా, ఆయనకి అనుమానాలు అనుకుంటే గట్టి ఆయన ఫోన్లో రికార్డ్ చేసుకున్నారంటే వీడియోని. నవీన్ వచ్చి సోఫా మీద కూర్చోవటం, 14 lakhs క్యాష్ తీసుకోవటం, ఇవన్నీ చెప్పడం, మనకు వచ్చేస్తే డబ్బులు అది అని చెప్పి మీరు ఆ వీడియో చూస్తుంటారు సోషల్ మీడియాలో, ఇవన్నీ చెప్పడం. సో అదంతా రికార్డ్ చేసుకున్నారు. ఎందుకు రికార్డ్ చేసుకున్నారు ఏంటి అంటే, పెద్ద ఆయన కదా, ఆయన డౌట్లు ఆయనకు ఉన్నాయి, అందుకే ఆయన చేసుకున్నారని. అయితే ఆర్యాంశు అనే అబ్బాయికి గవర్నమెంట్ పూర్తిగా 30 lakhs ఇవ్వలేదు కాబట్టి రిమైనింగ్ అమౌంట్ని నేను అప్పు చేసి ఇచ్చాను, సో అప్పు తీర్చకుండా నేను రాలేను అని చెప్పి అన్ని చెప్పారు. మళ్ళీ ఆయన రిపీట్ చేశారు. దాని తర్వాత ప్లాన్ చెప్పాడంట. ప్లాన్ ఏంటి, ఈరోజు చోట కూర్చొని మాట్లాడుకున్నారు. ప్లాన్ ఏంటి అంటే, ఈ ప్లాన్ తనకి ఎప్పటి నుంచి ఉందంట, ఎవరికి? నవీన్ రామ్ సింగ్కి ఎప్పటి నుంచి ఉంది. ఏంటంటే ఒక 1 crore ప్లాన్ చెప్తాను, అలాగే 1.5 crore వరకు నేను ఉంటాను. 1.5 crore అనేది ఒక వన్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్ అనమాట, మలేషియానో ఎక్కడో ఇస్తున్నారు వాళ్ళు. సో అది వేరే, 9.5 crores ఇంజెక్షన్ వేరే, 2 డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి.
అయితే 9.5 వరకు నాకు తెలియదు కానీ 1.5 మాత్రం నేను ఉంటాను, అక్కడ వరకు అయితే వస్తాయి, రాగానే నేను పక్కకి వెళ్ళిపోతాను, దాని తర్వాత మీరు చూసుకోవాలని. అంటే ఒక 30 lakhs తీసుకున్నారు, 1.5 crore వరకు వచ్చే వరకు చేస్తాను. సో ఆయన ఫీజు అనుకోండి, లేదంటే ఆయన వేరే మీరు నవీన్ రామ్ సింగ్ మీద మీకు ఎలాంటి ఒపీనియన్ ఉంటే అలాగా. సో 30 lakhs అయితే తీసుకున్నాడు, అదైతే కన్ఫర్మ్. సో సరే అదే అని చెప్పి ఏదైనా సరే ఓకే అన్నామని చెప్పి వాళ్ళ ఫాదర్ చెప్పారు. ఇక్కడ వాళ్ళ ఫాదర్ నాకు తప్పుగా అనిపించారు. ఏంటంటే ఇప్పుడు ఆయన ఇదంతా ఎక్స్పోజ్ చేస్తున్నారు, నేను నా ఒపీనియన్ అక్కడ జరిగిన ఒపీనియన్స్ యాసిడ్గా చెప్తున్నా, తర్వాత నేను నా ఒపీనియన్ ఎలా మారిందో కూడా చెప్తా. ఈయన అక్కడ ఓకే అన్నారు, ఇప్పుడైనా ఎక్స్పోజ్ చేస్తున్నారు. అక్కడ ఎందుకు ఓకే అనాలి, ఓకే అని చేసుకున్న తర్వాత ఇక్కడ ఎందుకు ఎక్స్పోజ్ చేయాలని నాకు అర్థం కాల. సో ఈయన కూడా తప్పు ఉంది కదా అన్నట్టు అనిపించింది ఆ టైంకి. అయితే ప్లాన్ ఏంటి అని ప్లాన్ కూడా చెప్పాడంట. ప్లాన్ ఏంటంటే ఒక ర్యాపిడో అబ్బాయి ఉన్నాడు, చాలా ట్రెండింగ్లో ఉన్నాడు, వీడియోస్ గట్టిగా వెళ్తున్నాయి, తనతో మనం వీడియోస్ చేయించుకోవాలి అని చెప్పాడంట. ఎలా చేయించుకోవాలి, ఫస్ట్ మీ వైఫ్ని ర్యాపిడో తీసుకున్నట్టు బుక్ చేసుకున్నట్టు, దాని తర్వాత తను మనీ డొనేట్ చేసినట్టు, అలా జనాలు కనెక్ట్ అవుతారు. మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్తో కూడా ఈ ర్యాపిడో అబ్బాయి కనెక్ట్ అవుతాడు, వాళ్ళు కూడా డొనేట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి సంబంధించిన జనాలు కానీ అందరూ డొనేట్ చేస్తారు అని చెప్పి. సో ఈ బైక్ ఇప్పుడు ఈ మనీ అనే అబ్బాయి వైజాగ్ అబ్బాయి, ఈయన విజయనగరం వెళ్ళటం, అక్కడ బైక్ కొంటాం, అంటే ఎక్కడికన్నా అక్కడ తక్కువ ఉంటే అని చెప్పి అక్కడ బైక్ కొనడం, చాలామందికి అక్కడే చాలా డౌట్స్ వచ్చినాయి యాక్చువల్గా. అక్కడ బైక్ కొనటం, అక్కడ రైడ్ నడపటం, ఆవిడ బుక్ చేసుకోవటం, ఈయన డబ్బులు ఇవ్వటం, ఎస్ఎంఏనా అని చెప్పి ఆశ్చర్యపడటం, డబ్బులు ఇవ్వటం. దాని తర్వాత ఈవెన్ ఇంకా చాలా చెప్పారు ఫర్దర్గా, నేను ఇక్కడే చెప్పేస్తా. తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ని వెళ్ళి కనెక్ట్ అవ్వటం, వాళ్ళు డబ్బులు ఇవ్వటం, ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా సరే చైన్ అమ్మిన వాళ్ళు కానీ, లేదంటే పల్సర్ బైక్ అన్నా కానీ ఎవరైనా సరే వాళ్ళు డబ్బులు ఇవ్వటం, వాళ్ళు డబ్బులు ఇచ్చిన తర్వాత అవి తీసుకొచ్చి ఇవ్వటం. దాని తర్వాత వీళ్ళు ఇంకొకరు ఏం పెట్టుకున్నారు అంటే, ఒకవేళ అప్పటికి మన డబ్బులు కలెక్ట్ అవ్వకపోతే, అంటే 2 స్టేట్లు తిరుగుతాడు ఆయన, అప్పటికి మనకు టార్గెట్ రాకపోతే ఏం చేస్తాడంటే బైక్ అమ్మేస్తాడు. సో బైక్ అమ్మేసి నేను బైక్ అమ్మేసా అని చెప్పి పెడతాడు, పెట్టిన తర్వాత మనకు వస్తాయి అని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నారు. సో మనం ఏదైతే చూసామో మనీ బాధపడటం కానీ, మనీ ఏడవటం కానీ, మనీ వెళ్ళి మనీ తీసుకురావటం కానీ, అంతా ఒక స్క్రిప్ట్. అది గుడ్డా బ్యాడ్ అన్నది లాస్ట్లో మాట్లాడుకుందాం. బట్ ఎంటైర్ థింగ్ ఈజ్ ఎ స్క్రిప్ట్, ఎంటైర్ థింగ్ ఈజ్ యాక్టింగ్. మరి రియల్ ఎమోషన్స్ ఫీల్ చేశాడా, ఏం చేశాడు, ఎలా చేశాడు అన్నది చేసిన ఆయనకే తెలియాలి. అందుకని నేను డే 1 నుంచి మనీ కూడా ఇందులో పార్టే నేను అని చెప్పేది దానికోసమే. సరే ఎలా అయితే ఏంటి, వీళ్ళ ఫాదర్ ఏమన్నారంటే, ఎలా అయితే ఏంటి నాకు ఫండింగ్ కావాలని చెప్పి నేను చేశాను అన్నారు. సో ఈయన ఒప్పుకున్నారు, ఇది స్క్రిప్ట్ అని తెలిసినా కూడా ఒప్పుకున్నారు. ఏదైనా సరే నాకు ఫండింగ్ కావాలి అని అనుకున్నారు. నాకు ఇక్కడ కూడా ఏంట్రా అయినా అని చెప్పి అనిపించింది. చూడండి, నేను సాధారణ మనిషిని, మా ఫ్రెండ్స్ అందరూ అప్రోచ్ అవ్వండి అని చెప్పి తన రీల్స్ ఫార్వర్డ్ చేస్తే నేను అప్రోచ్ చేయనని చెప్పారు. సరే దాని తర్వాత వాళ్ళ క్వశ్చన్ అడిగారు, మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్కి మనీ ఇచ్చారు అంటున్నారు, అదేంటి క్లారిటీ చేయండి అని చెప్పి. ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదైతే కళ్యాణ్ పడాల నేమ్ కానీ, పల్సర్ బైక్ రమణ గారి నేమ్ కానీ, లేదంటే రాయల్ మేక్ రమణ గారి నేమ్ కానీ, కళ్యాణ్ పడాల గారి నేమ్ కానీ, ఎవరైనా సరే ఎన్ని నేమ్స్ ఏవైతే వచ్చినాయో వాటి క్లారిటీ ఏంటి అంటే, ర్యాపిడో అయ్యాక, ర్యాపిడో అబ్బాయిది అయిపోయిన తర్వాత, ఈ దించడం ఎన్ని అయిపోయిన తర్వాత మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ని ర్యాపిడో అబ్బాయి కలుస్తాడు, వాళ్ళు ఫండింగ్ ఇస్తారు, ఇది జరిగిద్ది. సో అది వాళ్ళ ప్లాన్ అనమాట. ర్యాపిడో నెక్స్ట్ ర్యాపిడో మనీ నెక్స్ట్ సాయి స్పాక్ అతను ఇంకొక అతను, వాళ్ళిద్దరూ చేస్తారు. వాళ్ళని మెయింటైన్ చేయాలి, వాళ్ళకి ఖర్చు ఉంటుంది, వాళ్ళ ఫుడ్ చూసుకోవాలి, వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలి. కాబట్టి వాళ్ళ ఖర్చుల కోసం ఒక 3 లక్షలు అడిగి తీసుకున్నాడంట. మరి వాళ్ళకి ఇచ్చారా అంటే మనీ ఏమో నాకేం ఇవ్వలేదు అని చెప్పి ఆయన ఏడుస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరు ఏదని చెప్తారు, ఎవరు అర్థం చెప్తారో మనకు తెలియదు. కానీ సరే అట్లీస్ట్ 3 lakhs. అయితే దాని తర్వాత ఏమైంది, మళ్ళీ కూర్చున్నారు సిట్టింగ్లో. మళ్ళీ కూర్చుని ఏంటి, ఒక 12 lakhs కావాలి, ఏజెన్సీకి 1 time పేమెంట్ చేయాలి అని చెప్పి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మిగతా పెద్దవాళ్ళు అంటే ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్, మనం అడిగిన వాళ్ళని రీచ్ అయ్యి వాళ్ళతో వీడియో చేయిస్తారు. సో ఇప్పుడు ఇందులో వచ్చినవే కళ్యాణ్ పడాలనేమో పల్సర్ బైక్ రమణ పేరు, రాయల్ మేక్ రమణ పేరు, నెక్స్ట్ ఆ చైన్ అమ్మిన ఆవిడ పేరు ఏదో ఉంది, సో ఆవిడ పేరు, వీళ్ళందరి పేర్లు ఇందులోనే వచ్చినాయి. సో వాళ్ళు వీడియో చేస్తారు, మనం చెప్పిన స్క్రిప్ట్తో మన కోసం వీడియో చేస్తారు. అంటే సెలబ్రిటీ పేర్లు ఏమైనా చెప్పాడంటే ఆ టైంకి ఏ పేర్లు చెప్పలేదు, కానీ ఒక ఏజెన్సీకి ఇవ్వాలి, 12 lakhs ఇస్తే వాళ్ళు మనకి వీళ్ళని ఇస్తారు అని చెప్పి. అయితే పలానా వీడియో పడిద్ది అని చెప్పేవాడు, ముందు రోజు చెప్పేవాడు రేపు వీడియో పడిద్ది అని చెప్పి. అలాగే కళ్యాణ్ వీడియో పడింది, మిగతా వాళ్ళ వీడియో పడింది అని చెప్పారు. అలాగే మన ట్రక్ వ్లాగ్స్ పడింది అని చెప్పారు. దాని తర్వాత క్రేజీ మనీతో మీకున్న రిలేషన్ ఏంటి అని అడిగారు వీళ్ళు. అంటే ఫస్ట్ డే షూట్ జరిగినప్పుడు నవీన్తోనే మాట్లాడాడు. సో ఫస్ట్ డే ఈ బైక్ షూట్లు ఇవన్నీ జరిగినప్పుడు ఇదంతా షూట్ అనే అనాలి మనం, ఇదంతా జరిగినప్పుడు నవీన్ అక్కడే ఉన్నాడు. సో అక్కడే నవీన్తోనే మాట్లాడు, మాతో ఏం లేదు, మా ఇంటికి కూడా మనీ తీసుకుని వచ్చేవాడు, పలానా వాళ్ళు ఇచ్చేవాడు, మేము వీడియోస్లో చూసుకునే వాళ్ళం, అంతా రీల్స్ అప్లోడ్ చేస్తారు కదా, ఎవరు ఇచ్చారు ఏంటి అని చెప్పి అక్కడ చూసుకునే వాళ్ళం, అట్లానే మాతో మాట్లాడేది తక్కువ. సో ఇదే జరిగింది మా మధ్యలో అని చెప్పి, మా ఇంట్లో కూర్చొని మేము మాట్లాడుకొని అదేం లేదని చెప్పారనమాట. నెక్స్ట్ క్రేజీ మనీ కోసం నవీన్ ఏం చెప్పాడు అంటే, క్రేజీ మనీ కోసం నవీన్ ఏం చెప్పాడు అంటారంటే, తాగుబోతు మనీ అన్నట్టు తాగుబోతు. సో నాకు నచ్చినట్టు తాగి నచ్చినట్టు తిరుగుతూ ఉంటాడు, పక్కనే ఉంచుకొని నేను మేనేజ్ చేస్తాను, ఎందుకంటే మన విషయం ఎవరికి తెలియకూడదని చెప్పి, మళ్ళీ ఏదైనా మాట్లాడేస్తాడు, ఎక్కడైనా ఏదైనా చెప్పేస్తాడని చెప్పి నేను మేనేజ్ చేస్తానని చెప్పి. సో మనీ మీద నవీన్కి ఉన్న ఒపీనియన్ ఇది అని చెప్పి నవీన్ వాళ్ళ నాన్నగారికి చెప్పారు, కృష్ణ వాళ్ళ నాన్నగారికి చెప్పారని చెప్పి ఆయన చెప్పారు. నెక్స్ట్ మనీకి మనీ మ్యాటర్ తెలుసా, మీరు ఇట్లాగా 30 లక్షలు ఇచ్చారని తెలుసా అంటే, నాకు ఆ విషయం తెలియదండి అని చెప్పారు. తెలుసలేదో నాకైతే ఆ విషయం తెలియదు, ఈయనైతే చెప్పలేదంట. సరే
మనీ మనీ 30 లక్షలు తీసుకున్నది బాండ్ పేపర్ మీద రాయాలి. సారీ, మనీ అంటే డబ్బులు 30 లక్షలు తీసుకున్నవి బాండ్ పేపర్ మీద రాయాలి కదా. మరి రాయాలంటే ఏం రాయాలి అని అనుకుంటే అప్పుడు ఏం రాయాలని చెప్పారంటే నవీన్ మీద మాకు నమ్మకం ఉంది, నవీన్ ఇలా వేరే ఆపరేషన్ కోసం 30 లక్షలు తీసుకుంటున్నాడు అని చెప్పి రాయాలి అని చెప్పి రాయించుకుందాము. సో దట్ తర్వాత ఈ 30 లక్షలు తీసుకున్నట్టు ఉంటుంది, మంచి పర్పస్ కోసం తీసుకున్నట్టు ఉంటుంది అని ఆయన అనుకుని ఉంటాడు. కానీ డాక్యుమెంట్ రైటర్స్ అప్పుడు స్ట్రైక్ చేయడం వల్ల ఏమి రాయలా. సో వైట్ పేపర్స్ అని ఇచ్చేశారు. మీరు ఏమైనా సైన్ చేశారా అంటే ఎంటీ డాక్యుమెంట్ అండి, ఏం సైన్ చేయలేదన్న. సో వీళ్ళ ఫాదర్ సైన్ చేయాలి. మరి నేను నవీన్ వచ్చి మనకి వీడియోలో చూపించి ఇంకో వాళ్ళకి బాండ్ పేపర్ రాశారు అది అంటే వీళ్ళ ఫాదర్ సైన్ చేశారంట. అది నిన్న ఆయన అప్పటికప్పుడు వెళ్ళి ఒక 7గురిని అంతమందిని వెళ్ళి తీసుకుని వెళ్ళి సైన్ చేసుకున్నాడంట. టెన్షన్స్ ఇవన్నీ ఇంకా నవీన్ చేసుకున్న పనులు ఇవన్నీ. నెక్స్ట్ ఫస్ట్ 30 లక్షలు తీసుకున్నాడు, తర్వాత 12 లక్షలు ఏజెన్సీకి తీసుకున్నాడు, తర్వాత 3 లక్షలు వీళ్ళ ఖర్చుల కోసం తీసుకున్నాడు, అలా ఒక 45 లక్షలు తీసుకున్నాడు. అప్పుడు ఒక ఆడియో మెసేజ్ ప్లే చేశారు. ఈ ఆడియో మెసేజ్ కొద్దిగా క్లారిటీ లేదు కానీ బట్ నాకు ఓవరాల్గా అర్థమైంది ఏంట్రా అంటే వాళ్ళతో ఈయన ఇక్కడ కూడా డౌట్ ఉంది చాలా మందికి, వాట్సాప్ కాల్ ఎలా రికార్డ్ చేశారు ఇది ఫేక్ అని చెప్పి. అది ఫేక్ కాదు, వాట్సాప్ కాల్ రికార్డ్ చేయొచ్చు. ఎలా రికార్డ్ చేయొచ్చు అంటే లౌడ్ స్పీకర్లో పెట్టి పక్కన ఫోన్లోంచి రికార్డ్ చేయొచ్చు. ఏంటి అంత క్లారిటీ వచ్చిందంటే వచ్చింది, నేను చేస్తాను కానీ చెప్తున్నా. నేను ఎవరితోనే మాట్లాడినప్పుడు ఇలాంటివన్నీ మనం చేసే కదా ఆడియో పని ప్లే చేస్తూ ఉంటాం కాబట్టి సో ఈజీగా చేయొచ్చు. నాకు వాట్సాప్ కాదు పక్క ఫోన్లోంచి నేను చెప్పి రికార్డ్ చేస్తాను. సో రికార్డ్ చేయొచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. రమణ వాళ్ళు వచ్చి బాగానే చేసావు, హెల్ప్ బాగానే ఉంది, ఇలాంటి వాళ్ళు వేరేగా అంటే ఈయన ఒక 2 crores పెంచాడు. ఈయన ఎప్పుడు నవీన్ ఒక 9.5 నుంచి 11.5 చేసిన తర్వాత ఇష్యూ స్టార్ట్ అయింది. సో ఇలాంటి వేరుంటే వేరే చేయండి అన్నాడు. పోనీలో తమ్ముడు ఉన్నవి ఇలా ఇంకోసారి చేయకు అని చెప్పి అన్నాడు. నాకు నవీన్ వీళ్ళ ఫాదర్కి చెప్తా ఉన్నాడు అనమాట, ఇలా చేయకు అంటే నేనేంటన్నా ఏం చేశానన్నా క్లారిటీ అంటే క్లారిటీ ఇవ్వలేదు. సో జెన్యున్గా చెప్పండి నేను ఏమైనా మిస్టేక్ చేశానా ఏంటన్నాను. సో ఏం చేయలేదు, మనం ప్లాన్ చేసింది అయిందని చెప్పి ఏదో మాట్లాడుకుంటారు. అయితే ఇందులో డే 1 బావగారు వాళ్ళని కలిసాం కదా, ఆ మ్యాటర్ తెలుసా రమణ వాళ్ళకి? బావగారు మనం కలిసాం కదా, మనం మాట్లాడుకున్నాం కదా, ఆ మ్యాటర్ తెలుసా వాళ్ళకి? చెప్తే అది వేరే వెళ్ళిపోద్ది బ్రో అంటే ఏదైతే ఈ స్క్రిప్ట్ ఇవన్నీ అనుకున్నారో అది వేరే వెళ్ళిపోద్ది బ్రో. ప్రామిస్ చెప్పలేదు కనిగాడు. మరి ఎందుకు ఒక నిమిషం కాల్ వస్తుంది. మరి ఎందుకు అన్నాడు ఆ మాట నాకు అర్థం కాలేదు. 11.5 కాదు అని చెప్పి దాని గురించి మాట్లాడతా అన్న వీడియో కోసం చెప్పలేదు కదా అని చెప్పి మళ్ళీ అడిగాడు అనమాట. అంటే మనం వీడియో ప్లాన్ చేసామని చెప్పి అన్న చెప్తే నా జీవితం క్లోజ్ అయిపోయినట్టే తెలుసా, ఎందుకంటే దీనికే పిచ్చెక్కిచ్చేస్తున్నారు. అంటే 9.5 నుంచి 11.5 చేస్తేనే పిచ్చెక్కిచ్చేస్తున్నారు. అలాంటిది ఇంకా నేను ఇదంతా స్క్రిప్ట్ ఇవన్నీ చేసామని తెలిస్తే ఇంకా నా జీవితం క్లోజ్ అయిపోయింది అని చెప్పి నవీన్. సో నవీన్కి తెలుసు దీని వెనకాల ఉన్న రిస్క్ తెలుసు, బయటకు వస్తే ఏమైతే తెలుసు. ఇదంతా మనం లాస్ట్ కంక్లూజన్లో చెప్తున్నాం అండి. ఎట్టి పరిస్థితులైనా సరే ఏది వచ్చినా సరే నీకోసం ఇన్ని చేశాను కానీ నా కోసం ఏం చెప్పొద్దు అని చెప్పి నవీన్ వాళ్ళ ఫాదర్ ఇవన్నీ రికార్డ్ చేసుకుంటూ ఉన్నారు. అయితే దాని తర్వాత సరే ఇంకా చాలాసేపు మాట్లాడారు అనమాట ఆడియోలో. సో నెగిటివ్గా ఎవరు చేస్తున్నారో తెలుసా, గవర్నమెంటే చేస్తుందన్న నా మీద అని చెప్పి నవీన్. సో గవర్నమెంట్ సైడ్ నుంచి నా మీద స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అడిగితే వీళ్ళు వద్దన్నారంటే, ఎందుకంటే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయారు కాబట్టి వద్దు, మీరు వేరే వాళ్ళకి చేయండి, వేరే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేయండి అన్నారు. సో దానికోసం ఏం నువ్వేనా పుడింగివా, అందరికి నువ్వే చేస్తావా, అది ఇది అని చెప్పి నా మీద కక్ష కట్టి మేబీ గవర్నమెంట్ చేస్తున్నారు ఆయన అనుకుంటున్నాడు. మీరు స్క్రిప్ట్ అని చెప్పేసిన వాయిస్ వెళ్ళిపోయింది అని చెప్పి దాని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళ దగ్గర క్యాష్ ఉంది, ఆ క్యాష్ ఉండిపోయింది, ఇప్పుడు దాన్ని లెక్కలు అడుగుతున్నారు, దాన్ని ఏమో ఇవ్వాలి, డిపాజిట్ మిషన్స్ నుంచి ఎంత ఇవ్వచ్చు, అదొక ప్రాబ్లం వాళ్ళకు ఉంది, అబ్బా ఇరికిపోయాం కదా అని చెప్పి దాని గురించి కాసేపు మాట్లాడుకున్నారు. అయితే నెక్స్ట్ మీకు పల్సర్ బైక్ రమణ రాయల్ మేక్ రమణ కలిశారు కదా, అక్కడ ఏం జరిగింది అని చెప్పి అంటే థింగ్ అసలు ఎక్కడి నుంచో జరిగింది. యాక్చువల్గా ఫ్లైట్ ఎక్కే ముందు రోజు వాళ్ళు వచ్చారంట, గుచ్చి అడిగారంట క్యాష్ గురించి ఏంటి, క్లారిటీ ఎందుకు అవ్వటం లేదు ఏంటో అని చెప్తే ఎందుకు వాళ్ళు అడిగారంట. అడిగితే ఏం చెప్పాడు నా తర్వాత చెప్పింది నేను కనెక్ట్ చేసి ఇక్కడ చెప్పేస్తున్నాను. ఏం చెప్పారంటే అసలు మీకెందుకు చెప్పాలి, మీరే పెయిడ్ ఆర్టిస్టులు, మీరే డబ్బులు తీసుకుని వీడియోలు చేశారు, నా డబ్బులు ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు అని చెప్పి మీకెందుకు చెప్పాలి క్యాష్ గురించి అని ఇలా ఫాదర్ వాళ్ళతో అన్నారంట. రమణకి నెక్స్ట్ రాయల్ బైక్ రమణకి పల్సర్ బైక్ రమణకి వాళ్ళిద్దరు షాక్ అయ్యారంట. ఏంది మీ పెయిడ్ ఆర్టిస్టులు ఏంటి, మా కష్టార్జితం తీసుకొచ్చి డొనేట్ చేస్తే ఏం మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పి అక్కడి నుంచి ఇష్యూ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇదో తప్పు, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ రాయల్ బైక్ రమణ 50,000 పల్సర్ బైక్ రమణ ఇచ్చారు కదా, ఏదైతే మనీ ఇచ్చారో ఈవెన్ డాన్సర్ కూడా 1 lakh ఇచ్చారు కదా, ఆ మనీ నవీన్ వెనక్కి తీసేసుకున్నాడా అంటే వాళ్ళ ఫాదర్ ఏం చెప్పారంటే నవీన్ మాకు ముందే చెప్పాడు, కొంతమంది వచ్చి మీకు మనీ ఇస్తారు, అది నా మనీయే, సో నేనే వాళ్ళకి ఇచ్చి పంపిస్తాను, సో మీరు మాకు తిరిగి ఇచ్చేయాలి అని చెప్పారంట. సో సెలబ్రిటీస్ కొంతమంది వచ్చి డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇచ్చిన తర్వాత అది నేను ఇచ్చి పంపించినవే మీరు నాకు తిరిగి ఇచ్చేయాలి అని చెప్పి అందులో చెప్పిన నేమ్స్ ఈ రాయల్ రమణ, పల్సర్ బైక్ రమణ, డాన్సర్ ప్రసాద్, ఒక చైన్ అమ్మిన అమ్మాయి, నెక్స్ట్ కొత్త వాళ్ళ అబ్బాయి, ఇలా చాలా మంది పేర్లు చెప్పాడు. అలా కొన్ని అమౌంట్స్ తిరిగి తీసేసుకున్నారు, వాళ్ళు వచ్చి ఇవ్వటం వీళ్ళు తిరిగి తీసేసుకున్నారంట. సో
ఇది జరిగింది. సో ఇప్పుడు మరి నిజంగా తిను వాళ్ళకిచ్చి పంపించి తిరిగి తీసుకున్నాడా, లేదంటే వాళ్ళంతటా వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా నవీన్ తీసేసుకున్నాడా అన్నది తేలాలి. దానికోసం వాళ్ళు ఏం చేశారంటే రాయల్ మేక్ రమణాని, పల్సర్ బైక్ రమణాని వాళ్ళిద్దరిని లైవ్కి పిలిచారు, లైవ్లో జాయిన్ చేశారు. దానికన్నా ముందు ఆ ఆడియోలోనే సాయి లోకేష్ అనే వ్యక్తి ఈయన కాల్ పట్టుకున్నాడంట నవీన్. ఎందుకు పట్టుకున్నాడంటే అదొక పర్సనల్గా వాళ్ళిద్దరిలో ఆయన ఏదో రీల్ చేశాడంటే, ఈయన ఏదో కామెంట్ పెట్టంట, నీ అంతు చూస్తా, మీ ఫ్యామిలీని తిట్టిస్తా ఏం చెప్పేది కామెంట్ పెట్టాడంట నవీన్. సో తర్వాత తప్పైపోయిందని చెప్పి కాల్ పట్టుకున్నాను, దానికి అదే క్లారిటీ ఇచ్చుకున్నారు. సో రాయల్ మేక్ రమణ వచ్చాడు. వచ్చిన తర్వాత మా ఫాలోవర్స్ అందరూ ఇలా 11.5 అయిన తర్వాత కొంచెం ఇష్యూ స్టార్ట్ అయింది కదా సోషల్ మీడియాలో. అసలు క్యాష్ ఏమైంది ఏంటి అడుగుతున్నారు, నువ్వు డబ్బులు డొనేట్ చేశావు కదా, నీకు బాధ్యతగా ఉంది కదా, బాధ్యత ఉంటుంది కదా, నువ్వు వెళ్ళి అడుగు అని చెప్పి నన్ను పుష్ చేశారు. అప్పుడు నేను రమణ, పల్సర్ బైక్ రమణ మా ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళాము. అక్కడ ఫాదర్ వచ్చారు, మేము మాట్లాడాము. ఆయన ఫస్ట్ మేము స్కామ్ అయింది ఏంటి అని అడిగితే ఏదో అయిందిలేండి అంటే లెక్క చెప్పండి అని అడిగాము. అప్పుడు ఆయన అన్నారు ఫస్ట్ చెప్పలేదు కానీ కొంచెం ఇది జరిగింది, ఇందాక మనం మాట్లాడుకున్న మాటలు చెప్పి మీరు అమౌంట్ ఇచ్చారు కదా, దాన్ని కూడా మేము అమౌంట్ ఇచ్చాం కదా, దాన్ని కూడా ఆయన స్క్రిప్ట్ అన్నారు. సో మాకు అక్కడ బాధ వేసింది, నేను షాక్ అయ్యాను. నవీన్ మా దగ్గర తీసుకున్నాడు మీరు ఇచ్చిన డబ్బులు, సో అనగానే మాకు ఏ ఆన్సర్ ఇవ్వాలో తెలియలేదు, మా ఇద్దరు షాక్ అయ్యామని చెప్పాడు. సో దట్ మీన్స్ రాయల్ మేక్ రమణ, పల్సర్ బైక్ రమణ వాళ్ళ ఓన్ మనీ వాళ్ళు ఇచ్చారు, లేదంటే అసలు వెళ్ళి అడగరు కదా. నవీన్ ఇచ్చిన డబ్బులు తీసుకొని వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోయి ఉంటే మళ్ళీ ఆడియన్స్ అడిగారని చెప్పి వెళ్ళి అడగరు కదా. సో అక్కడ వెళ్ళి వాళ్ళ ఫాదర్ని అడిగిన తర్వాత వాళ్ళు మీ డబ్బులు కాదు, నవీన్ డబ్బులు మీకు ఇస్తే మీరు మాకు ఇచ్చి మళ్ళీ నవీన్ తీసుకున్నాగా వాళ్ళు షాక్ అయ్యారంట, ఏం జరుగుతుంది అయ్యి అని చెప్పి. మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తాం అయ్యని చెప్పి ఎంతమందికి డబ్బులు ఇచ్చాం అని చెప్పుకున్నారన్నమాట. దాని తర్వాత నవీన్ అడిగారా మీరని చెప్పి వాళ్ళు అడిగారు. నవీన్ మీరు ఫోన్ చేశారంటే ఫోన్ చేసి అడిగాను, 24 hours టైం అడిగాడు. అంటే 24 hours టైం దేనికి అంటే నేను మళ్ళీ అడిగాను ఏంటి అంటే నేనేం అలా చేయలేదన్నా, పేరెంట్సే ఫ్రాడ్ చేస్తున్నారు అని అన్నారు అని చెప్పి. సో నవీన్ రామ్ సింగ్ పేరెంట్సే ఫ్రాడ్ చేస్తున్నాడు, నేనేం చేయట్లేదు అని చెప్పాడంట రాయల్ మేక్ రమణ అడిగితే. దాని తర్వాత ఫాదరు అందరి మనీ తిరిగి నవీనే తీసుకున్నాడు అనగానే రమణ ఏమో ఇంకే విన్నారా అండి అంటే విన్నానండి, నేనేం చేస్తానండి, సో నేనైతే నా డబ్బులు ఇచ్చానండి, నాకేం సంబంధం లేదు, నేనేం తిరిగి తీసుకోలేదు, తీసుకున్నాడంటే ఏం చేస్తాం అని అంటున్నారు. దాని తర్వాత పల్సర్ బైక్ రమణ వచ్చాడు, సేమ్ స్టోరీ. ఆయన కూడా ఇది చెప్పాడు, ఆయన 20,000 ఇచ్చాడు, వేరే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే 65,000 ఇచ్చాడు. ఆ 20,000 ఆయన యాక్చువల్గా ఇంపాక్ట్ గురికి కొట్టాడంట. తర్వాత నవీన్ వచ్చి క్యాష్ తీసుకున్నాడంట, 20,000 నేను ఇచ్చినవి ఆయన ఇంపాక్ట్ గురికి కొట్టినవి నాకు ఇచ్చేసేయండి అయ్యి అని చెప్పి. దాని తర్వాత ఫాదర్ ఏం చెప్పారంటే ఇలా నవీన్ వీళ్ళకి చెప్పాడంటే ఇలాంటి విషయమే పాత దాంట్లో కూడా జరిగింది, అక్కడ పేరెంట్స్ ఇవ్వమన్నారు, మీరు అలా చేయొద్దని చెప్పాడు. అంటే పాత దాంట్లో కూడా ప్రీవియస్ కేసులో కూడా అక్కడ ఉన్న సెలబ్రిటీస్ కొంతమందికి నేను డబ్బులు ఇచ్చి పంపించాను, వాళ్ళ పేరెంట్స్ ఏమో తిరిగి నాకు ఇవ్వమన్నారు, మీరు మాత్రం అలా చేయొద్దు, ఇవ్వాలి అని చెప్పి ముందే మాకు చెప్పాడు, ముందే మాకు వార్నింగ్ ఇచ్చాడు, ముందే మాకు చెప్పాడని చెప్పారు. అవునా, మీరు అన్ని పాటలు దాని గురించి మాట్లాడుకున్నారనమాట. నెక్స్ట్ నవీన్ ఏమో 7గురితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళారంట, వాళ్ళేమో లేరంట, అంటే వీళ్ళు బెంగళూరు వచ్చేసారు ఆపరేషన్ కోసం, వెళ్ళి వాళ్ళ ఫాదర్ ఉంటే ఆయనతో సైన్ చేయించుకున్నారు అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు విజయనగరం ఇన్ఫ్లుయెన్సర్స్. దాని తర్వాత అక్కడే మనీని యాడ్ చేద్దామని చెప్పి ర్యాపిడో మనీ ఎవరైతే ఉన్నారో ఆయన యాడ్ చేద్దామని ఆయనకు వరుసగా కాల్స్ చేస్తున్నారు, కానీ ఆయన మాత్రం ఎత్తట్లా. ఆయన వేరే కాల్స్లో మాట్లాడితే కానీ ఈ కాల్కి రావట్లేదంట. మరి ఈ నిజాలు చెప్పాల్సి వస్తుందనో లేదంటే మరి ఆయన వద్దన్నారో ఏం జరిగింది తెలియదు, కానీ మనీ మాత్రం ఇందులోకి రాలా. అలా వచ్చి క్లారిటీ ఇచ్చుకోవాలి కదా ఏం జరిగింది ఏంటి అని చెప్పి. ఎందుకంటే మేజర్గా ఉన్న డౌట్ ఏంటంటే అసలు బైక్ అమ్మారా నిజంగానే లేదని నాకైతే అనిపించట్లా. ఈ బైక్ కొనడం కూడా పార్ట్ ఆఫ్ ద స్క్రిప్టే, అమ్మడం కూడా పార్ట్ ఆఫ్ ద స్క్రిప్టే. మన లాస్ట్లో మాట్లాడుతుంది ఈ స్క్రిప్ట్ గురించి, ఆ ఆడటం అమ్మటం ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద స్క్రిప్టే, అందులో ఏం డౌట్ లేదు. నెక్స్ట్ మళ్ళీ స్టోరీ చెప్పారన్నమాట. స్టోరీలో ర్యాపిడో బాయ్స్ మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ని కలిసి 2 states తిరుగుతాడు, ఫండ్ కలెక్ట్ అవ్వకపోతే బండి అమ్మేస్తాడు, ఇది స్టోరీ. సో బండి అమ్మేయడం కూడా పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్. నేను చెప్పింది ఇది వాళ్ళ ఫాదర్ చెప్పారన్నమాట, ఇది నిన్న చెప్పాను, వాళ్ళ ఫాదర్ చెప్పకుండా అర్థమైపోయింది అదంతా. చైన్ అమ్మి డబ్బులు ఇచ్చిందంటే ఆ అమ్మాయి ఇంతకుముందు చైన్ అమ్మి డబ్బులు ఇచ్చింది, ఇప్పుడు మాత్రం మామూలుగానే ఇచ్చింది. బట్ ఆ డబ్బులు కూడా ఆవిడ ఇచ్చిన తర్వాత మనీ తీసుకొచ్చి మాకు ఇవ్వగానే నవీన్ వచ్చి వెనక్కి తీసేసుకున్నాడు, తను ఇచ్చిన డబ్బులు కూడా తీసేసుకున్నాడు అని చెప్పారు. దాని తర్వాత వీళ్ళు ఫండ్ ఇప్పిస్తానని ఓవరాల్గా 50 lakhs తీసేసుకున్నాడని చెప్పారనమాట. వీళ్ళకి ఎలా వచ్చింది, 2 crores ఇంక్రీజ్ అయిన తర్వాత వీళ్ళకి ఎందుకు డౌట్ వచ్చింది ఏంటంటే 2 crores ఇంక్రీజ్ చేశాక వీళ్ళకి డౌట్ వచ్చిందంట, అరే ఎందుకు 11.5 పెంచడం కరెక్ట్ కాదు అంటే. వీళ్ళు విజయనగరం వాళ్ళు కదా, నాకేం అర్థమైందో చెప్తాను చూడండి. వీళ్ళు విజయనగరం అబ్బాయి అని చెప్పి వాళ్ళు తిరిగారు. ఇప్పుడు విజయనగరం అబ్బాయి ఫండ్స్లో మళ్ళీ వేరే అబ్బాయి ఫండ్స్ యాడ్ చేయడం ఎందుకు, ఆ క్లాజ్కి ఇది ఉండదు కదా, కాజ్కి ఇది ఉండదు కదా అని చెప్పి వాళ్ళు వేరేగా యాడ్ చేద్దాం. ఈవెన్ ఇక్కడ ఎక్కువ మనీ వచ్చి కనుక ఉంటే అది కూడా తీసుకెళ్ళి మనం డొనేట్ చేద్దాం అవసరమైతే అని చెప్పారంట. కానీ బట్ ఇక్కడ యాడ్ చేయడం వాళ్ళకి నచ్చరా, అది బేసికల్గా అక్కడి నుంచి అసలు డౌట్ స్టార్ట్ అయింది, ఎందుకు చేశారు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ ఇంకా మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఏమడుగుతారంటే మిగిలితే
మాకు ఇవ్వండి, వేరే వాళ్ళకి ఇస్తాం, అదే ఏదైతే మిగిలిపోతే మొత్తం ఓవరాల్గా అయిపోయిన తర్వాత మిగిలిపోతే వేరే వాళ్ళకి, వేరే బాబు ఎవరైతే ఉన్నాడో, ఈవెన్ నవీన్ సజెస్ట్ చేసిన విజయవాడ అబ్బాయి తనకే ఇద్దామని చెప్పి అది కూడా మాట్లాడుకున్నారు. దాని తర్వాత సో ఇది ఇలా మాట్లాడుకున్నారు, లాస్ట్కి దాన్ని కంక్లూడ్ చేశారు. ఇప్పుడు మీ ఒపీనియన్స్, మీకు ఏమనిపిస్తుంది దీని మీద అన్నది మీ ఒపీనియన్స్ ఫామ్ చేసుకోండి. నా ఒపీనియన్ చెప్తాను. నా ఒపీనియన్ ఏంటి అన్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, వీళ్ళ ఫాదర్ ఎంత స్క్రిప్ట్ నడిపారా, ఆ స్క్రిప్ట్ నడిపేందుకు బాధేసింది. ఒరే ఇంత స్క్రిప్టా, ఇదంతా స్క్రిప్టా అంటే, ఈవెన్ నవీన్ ఇంతకుముందు అమ్మిన కారు కానీ ల్యాండ్స్ కానీ అది కూడా స్క్రిప్టే. దానివల్ల ఇంకో కారు కొనుక్కోగలిగాడు. అంతా ఖర్చు పెట్టి అంత ఆస్తి అంత ఇచ్చేసిన తర్వాత ఇంకో కారు ఎలా కొనుక్కుంటాడు వెంటనే? ఎవరు ఇచ్చారు అంత సింపుల్గా కారు ఎవరు కదా. అలాగే మన ఇంట్లో ఆస్తి అమ్మేస్తా ఉంటే కూడా ఎవరు ఇంత ఈజీగా ఒప్పుకోరు. సో అంతా స్క్రిప్ట్ అని అర్థమైంది. సో అలాగే ఈ నవీన్ మీద నాకు కోపం వచ్చింది, స్క్రిప్ట్ అని చెప్పి, మనీ మీద కోపం వచ్చింది, వీళ్ళ ఫాదర్ దీనికంతా ఒప్పుకొని చేశాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఏంటి చెప్తున్నాడని చెప్పి అది కూడా కోపం వచ్చింది. అప్పుడే నాకు ఆ కామెంట్స్ వస్తున్నప్పుడు ఒక కామెంట్ కనిపించింది. ఏంట్రా కామెంట్ చెప్తాను చూడండి. వారియర్ కేయాన్ష్ ఆ పేజ్ పేరు. అన్న మా బాబు కోసం వీడియోస్ చేయమని అందరినీ అడుగుతున్నామన్నా, గత 5 months నుంచి, కానీ అస్సలు రెస్పాన్స్ లేదు. ప్లీజ్ మీరైనా హెల్ప్ చేయండి అన్న. బాబుకి ఆల్రెడీ 2.9 years వచ్చినాయి. ఇంకొక 2 months పోతే ఒకవేళ ఇంజెక్షన్ వేసినా కూడా యూజ్ ఉండకపోవచ్చు. వాడిని బ్రతకించండి అన్న, మీ చెల్లి అనుకొని సహాయం చేయండి అన్న అని చెప్పి కొంతమందిని అందులో ఆవిడ ట్యాగ్ చేశారు. నాకు అది చూసినప్పుడు మాత్రం బాధేసింది. వీళ్ళకే మనం 20,000 ఇచ్చింది, ఎప్పుడో నెల అయిపోతుంది నాకు తెలిసి, కానీ వీళ్ళు మాత్రం వైరల్ అవ్వాల. ఇలాగే ఆలోచించా, వీళ్ళేంటి వైరల్ అవ్వలేదని. అప్పుడు నాకు నవీన్ చేసింది మోసమైనా కరెక్టేనేమో అని అనిపించింది. ఎందుకంటే జనాల్లోకి విషయం వెళ్ళింది. అది స్క్రిప్ట్ చేసినా ఏం చేసినా మనందరం ఎమోషన్స్తోనే ఎక్కువ కనెక్ట్ అవుతాం. ఆ ఎమోషన్ అనేది మనలో ట్రిగ్గర్ అయితే, కానీ పునర్విక కేసులో కూడా జరిగింది అదే, ఆర్యాంశి కేసులో జరిగింది అదే, ఇప్పుడు ఈ లిటిల్ బేబీ కృష్ణ కేసులో కూడా జరిగింది అదే. మన ఎమోషన్స్తో కనెక్ట్ అయితే కానీ మనం డొనేట్ చేయం. వేరేజ్ ఈ వారియర్ కేయాన్ష్ విషయంలో ఆ ఎమోషన్ అనేది కనెక్ట్ అవ్వాలి ఎక్కడ అంటిల్ అన్లెస్, అంటే మన రియల్ సెల్ఫ్ మనం చెప్పినా కొన్నిసార్లు ప్రజలకి ఆ డ్రామా అవసరం. అర్థమవుతుందా మీకు? అందుకోసం అని చెప్పి ఇంత స్క్రిప్ట్ చేసి ఇలా నడిపించి ఉండొచ్చు. దానివల్ల ప్రజల్లోకి విషయం వెళ్తుంది, ఎమోషన్స్ ఫీల్ అవుతారు, డొనేషన్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. అలాగే వాళ్ళ ఫాదర్ కూడా, ఇప్పుడు ఈ మదర్ ఎలాంటి పరిస్థితులు ఉన్నారో, ఇప్పుడు నేను వెళ్ళి వీళ్ళ మదర్కి ఏమండి నాకు ఒక 30 లక్షలు ఇవ్వండి, నేను మీకు ఒక 2 crores కలెక్ట్ చేసేలాగా హెల్ప్ చేస్తానంటే వెంటనే ఒప్పేసుకుంటారు. వెంటనే. అంటే వాళ్ళ ఫాదర్ది కూడా నాకు ఇనిషియల్గా తప్పు అనిపించి ఏంది ఇట్లా అనుకున్నాను కదా, నాకు మళ్ళీ అక్కడ వాళ్ళ ఫాదర్ ఉన్న పరిస్థితిలో ఆయన ఒప్పేసుకున్నాడు. మరి ఎందుకు ఇప్పుడు రివీల్ చేశాడంటే, చెప్పింది ఏంటంటే, ఈ 30 లక్షలు ఏదైతే నేను అప్పు చేసి కట్టాను ఒక పేషెంట్ కోసం అని చెప్పాడు కదా, ఒక బాబు కోసం, అది రాంగ్ అంట, అది గవర్నమెంటే ఇచ్చిందంట. అది అక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రూవ్ చేశారంట తనకి. అందుకోసం చెప్పి ఆయనకు అప్పుడు కోపం వచ్చిందంట. అదేంటి 30 లక్షలు ఆయన ఏమనుకున్నాడంటే, నేను ఈయనకి ఇస్తున్నట్టు కాదు, బేబీకి ఇస్తున్నాడు, వేరే బేబీ కోసం ఇస్తున్నట్టు కదా అని ఆలోచించి ఇచ్చాడంట. తీరా చూస్తే తినే తీసుకున్నాడని అర్థమై ఇప్పుడు దాన్ని ఎక్స్పోజ్ చేశాడు. అది జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు స్క్రిప్ట్ అంతా నడిపింది ఒక బేబీని ఆ ఎమోషన్ తీసుకెళ్ళడానికి, అది వైరల్ చేయడానికి, జరగటానికి అది జరిగింది. కానీ ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది మంచి జరిగినా కూడా నెక్స్ట్ ఏమవుతుందంటే, ఇలాంటిది ఒకటి జరిగితే ఎవరైనా ఏడ్చినా ఎవ్వరు నమ్మని పరిస్థితుల్లోకి మనల్ని అందరినీ నెట్టేశారు, పెంట చేశారు ఈ విషయాన్ని. నవీన్ ఎట్టి పరిస్థితులైనా సరే ఇలాంటి స్క్రిప్ట్ జరిగినప్పుడు ఇది బయటికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తన మీద ఉంది. ఏం చేసినా సరే, ఇది మోసమైనా ఏదైనా ధర్మమైన న్యాయమైన ఏదైనా ఇది బయటికి రాకుండా ఉండాల్సింది, ఇది ఇలాగే ఉండాల్సింది. అనవసరంగా బయటికి రావటం. నెక్స్ట్ టైం ఎవడైనా ఒక బాబు కోసం అని చెప్పి అడిగినా, ఏడ్చినా, నిజంగా బాధపడ్డా కూడా ఇది స్క్రిప్ట్, ఇది డ్రామా అనే అంటారు. ఎన్ని చూడలేదు మనం ఇలాంటివని అంటారు. ఇదంతా ఎందుకు బయటకు వచ్చిందిరా అంటే, నవీన్ నాకు 30 లక్షలు తీసుకున్న దాంట్లో కూడా ఓకే ఏదో ఛార్జ్ చేశాడు, నాకు నాట్ ఓకే, బట్ స్టిల్ సర్లే. ఇప్పుడు ఎవడు ఏమాత్రం ఏమి హెల్ప్ ఏం డబ్బులు ఆశించుకుంటే ఎవడేం చేస్తున్నాడు? అంతెందుకు నేనే ఉన్నా, ఇందాక ఒక వ్యక్తితో మాట్లాడా, సబ్స్క్రైబర్స్ కావాలి, వ్యూవర్షిప్ కావాలి, అన్నీ కావాలి, ఏదో ఒక స్వార్థం ఉంటుందిగా. సో ఉంటుంది. అలాంటప్పుడు ఎవడు ఎందుకు ఫ్రీగా చేస్తాడు? సరే తీసుకున్నాడు, 30 లక్షలు తీసుకున్నాడు, ఏజెన్సీస్ కట్టాడో కట్టలేదో మనకు తెలియదు, నిజంగా తెలియదు. నేనైతే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ పల్సర్ బైక్ రామన్నా, రాయల్ బైక్ రామన్నా వాళ్ళు డబ్బులు తీసుకొని చేశారనిపించట్లేదు. దీని కళ్యాణ్ పడాలా వాళ్ళతో కూడా మాట్లాడిన వాళ్ళు డబ్బులు తీసుకొని చేసినట్టు తెలియలేదు, అది జరగలేదు. అది సో మొత్తం ఈయన తీసుకున్నాడు, 50 లక్షలు ఈయన తీసుకున్నాడు. సరే తీసుకున్నాడు, స్టిల్ ఓకే. ఇది ఎందుకు బయటకు వచ్చింది అంటే, వాళ్ళు ఇచ్చిన డొనేషన్స్ కూడా తీసుకోవటం వల్ల బయటకు వచ్చింది. ఇదే ఒక్క తప్పు చేశాడు నవీన్. నాకు ఈ 50 లక్షలు మడిచేసి జోబులో పెట్టుకున్నా కూడా అంత, ఎందుకంటే ఫాదర్ డబ్బులు ఇచ్చాడు, అదొక డీల్లో జరిగింది, ఓకే పెద్ద బాధ లేదు. కానీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు, వాళ్ళు బేబీ కోసం ఇచ్చిన డబ్బులు అవి ఎందుకు తీసుకున్నాడో నాకు అర్థం కాదు. లక్షలు కూడా కాదు, ఇటన్నిటితో కంపేర్ చేసుకుంటే అవి తీసుకోవటం వల్ల ఇది మొత్తం బయటకు వచ్చింది.
అవి ఎందుకు తీసుకోవాలి? వాళ్ళు బేబీకి ఇచ్చిన డబ్బులు కదా, వీళ్ళ ఫాదర్ దగ్గర నాకు ఇలా కావాలని తీసుకొని అవి వాడుకోవటం వేరు, వాళ్ళ ఫాదర్ డబ్బులు. మిగతా వాళ్ళు బేబీకి డొనేట్ చేసిన డబ్బులు తీసుకోవటం వేరు. ఆ తప్పు చేశాడు నవీన్. ఆ ఒక్క తప్పు. వాళ్ళు రాయల్ మేక్ రమణ, ఆ డీ డాన్సర్ ఆయన ఇచ్చిన ₹1,00,000, లేదంటే ఈ పల్సర్ బైక్ రమణ, వీళ్ళు ఇచ్చిన డబ్బులు అది వాళ్ళ సొంత డబ్బులు అని చెప్పి మనం నమ్ముతున్నాం కాబట్టి ఆ ఇచ్చిన డబ్బులు అవి తీసుకోకుండా ఉండుంటే ఇందులో అసలు ఇది బయటకు వచ్చేదే కాదు, ఇది ఎలాగ వెళ్ళిపోయేది. మన ఎవరైతే నవీన్ దేవుడు అనుకున్నారో వాళ్ళు అదే దాంట్లో ఉండేవాళ్ళు. నాలాంటి వాళ్ళు సర్లే ఏదో జరుగుతుందని తెలిసినా కూడా జనాలకు ఉపయోగపడుతుంది కదా, ఎవడో ఏదో ఒకటి చేస్తున్నాడు కదా, చేసేదాన్ని మనం ఎట్టగో ముందుకు వచ్చి మన భయాలు మనకున్న మనం చేరి ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తున్నారు కదా, చీని తీసుకునే వాళ్ళు మిగతాది ఏదైనా న్యాయం జరుగుతుంది కదా అన్నట్టు ఉండేది. నాలంటే వాళ్ళు అట్లాగే ఉండేవాళ్ళు. అది తీసుకొని ఆ ఒక్క తప్పు చేశాడు. నాకు అనిపించింది అయితే అది. నాకు స్క్రిప్ట్ ఇవన్నీ తప్పు అనిపించినా ఇప్పుడు ఈ మదర్ చూసినప్పుడు నాకు తప్పు అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ మదర్ ఎట్లాగైనా వైరల్ అవ్వాలి అంటే, జనాలు డొనేట్ చేయాలంటే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? రియాలిటీ పెట్టింది ఆవిడ 2 నెలలు 3 నెలల నుంచి 4 నెలల నుంచి 5 నెలలు తిరుగుతుంది. వెళ్ళట్లా. ఎక్కడ వెళ్తుంది? ఎవరు ముందుకు వచ్చి డొనేట్ చేస్తున్నారు? ఎవరు చేయట్లా. అంటే ఎమోషన్ ట్రిగర్ అవడం, వైరల్ అవడం తప్పితే గవర్నమెంట్ ముందుకు రాదు, ప్రజలు ముందుకు రావట్లేదు, ఎవరు ముందుకు రావట్లేదు. దానికోసం చేశాడని అర్థమైంది దీనికోసం ఎంత చూసిన తర్వాత. మరి చేశాడా నిజంగా దానికోసం చేశాడా, చేస్తే మనకి డబ్బులు వస్తాయని చేశాడా అన్నది ఆయన కర్మ. ఆయన నాకు డబ్బులు వస్తాయి అని చేసుంటే, ఇప్పుడు 9 కోట్లు కరెక్ట్ అయితే నేను ₹1 కోటి తీసుకోగలను అని చేస్తుంటే కర్మ అనుభవిస్తాడు. సరేనా? లేదు, ఈ స్క్రిప్ట్ అంతా డబ్బులు రావడం కోసం, బేబీకి డబ్బులు రావడం కోసమే ప్రైమరీ మోటివ్గా పెట్టి చేసుకుంటే మంచి కర్మే వస్తుంది దానికి. అది ఇంకా దేవుడే డిసైడ్ చేస్తాడు దాన్ని. సో ఇష్యూలో జరిగింది ఇది. ఆ ఒక్క తప్పు చేయకుండా నాకు ఇప్పుడు అసలు ఎంత బయటికి రాకుండా ఉంటే ఎంత బాగుండేదో. మిగతా పిల్లలు కూడా ఇప్పుడు ఎంతమంది డొనేషన్ చేయడానికి ఆగిపోతున్నారు తెలుసా? నాకు అది బాధగా ఉంది. దయచేసి మీ డొనేషన్స్ ఆపద్దు. ఈ వారియర్ క్రియాంశు వాళ్ళ మదరు చాలా నల్లగా తిరుగుతున్నారు. నేను కొంచెం డొనేట్ చేశాను, నాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే వాళ్ళకి చెప్పాను, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి అక్కడి నుంచి కూడా వీడియోలు చేశారు. బట్ స్టిల్ వాళ్ళది మాత్రం వైరల్ అల్లట్లా. పేరెంట్స్ మనం ఇక్కడి నుంచి చూసి మనం అనుకుంటాం. మీరు కొన్ని కామెంట్స్ కూడా చూశాను, బేబీ కృష్ణ వాళ్ళ మదర్ అసలు ఎమోషన్ ఫీల్ అవ్వలేదు, ఆవిడ కృతజ్ఞత కనిపించలేదు అది అని చెప్పి. అలా జడ్జి చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ మనసులో 100 రన్ అవుతూ ఉంటాయి. 100 మంది వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. ప్రతిసారి ఏడుస్తూ ఉండాలని మీరు కోరుకోవటం, కృతజ్ఞత కళ్ళలో కనిపించాలని కోరుకోవటం మనకి ఎట్లా తెలిసింది? వాళ్ళ మనసులో ఉన్నారో, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో, బేబీకి ఏం ఫుడ్ పెట్టాలి, బేబీకి ఇప్పుడు గాలాడుతుంది, బేబీకి బయట నుంచి రావడం వల్ల ఏమైనా ప్రతి ఒక్కరు వచ్చి బేబీని ఎత్తుకోవాలనుకుంటారు. వాళ్ళకి ఏం వచ్చిద్దో అలా అని చెప్పి ఆపితే వాళ్ళు డబ్బులు ఇరు, వాళ్ళకి 100 రన్ అవుతాయి. మనం అన్నింటిని జడ్జి చేసుకుంటూ కూర్చోలేం. ఇప్పుడు ఈవిడ పాపం అలా ఉంటారు, ఎవరు కనెక్ట్ అవ్వలేదు. నాకు అదే అర్థం కావట్లా. నేను మళ్ళీ ఇంకొకసారి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ అఫీషియల్ ఇంపాక్ట్ గురి లింక్ ఏదైతే ఉందో అది పోస్ట్ చేస్తాను. ఈవెన్ ఇక్కడ ఈ కామెంట్స్ కింద కూడా ట్యాగ్ చేస్తాను. డొనేట్ చేయండి. మీరు ఎవరైనా మీమ్ పేజెస్ కానీ వేరే అకౌంట్స్ వాళ్ళు ఉంటే మీరు డొనేట్ చేయకపోయినా పర్లేదు, కానీ మీ అకౌంట్స్లో వాటిని షేర్ చేయండి. సో దట్ ఇంకొక బేబీని మనం కాపాడుకుందాం. అండ్ వన్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, ఇప్పటివరకు ఈ ఎస్ఎంఏ బేబీస్లో వీళ్ళు మనీ కలెక్ట్ చేసిన వాళ్ళు తిన్నారు తప్పితే ఎస్ఎంఏ మాత్రం ఉంది పిల్లలకి. అది మాత్రం ఫ్యాక్ట్. వీళ్ళు ఏదోటి చేసినా ఈరోజు బేబీకి డబ్బులు వచ్చినాయి అంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉన్నట్టే. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి, తప్పుని ఎండగట్టాలి, అప్రిషియేట్ కూడా చేయాలి. చాలామంది మర్చిపోతుంది ఏంటంటే, ఒక విషయం మంచి పని చేస్తే అందరూ అప్రిషియేట్ చేస్తారు, అలాగే తప్పు చేసినప్పుడు అందరూ నిలదీస్తారు. 2 జరుగుతాయి. 7 లక్షల మంది ఫాలోవర్లు వచ్చారంటే మంచి చేశాడు కాబట్టి 7-8 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇప్పుడు 100 మంది క్వశ్చన్ చేస్తున్నారంటే అక్కడ తప్పు జరిగింది కాబట్టి క్వశ్చన్ చేస్తారు. 2 ఉంటాయి. పూలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, ఒకటే ఉండదు. సో వారియర్ క్రియాంశు కూడా మీరు హెల్ప్ చేయండి. నేను కూడా చూస్తాను, ఏమైనా డొనేట్ చేయగలనేమో ఒకసారి చూసుకొని, నా బ్యాంక్ అకౌంట్ ఒకసారి చూసుకొని ఎంతైనా ఉంటే నేను మళ్ళీ ఇంకోసారి డొనేట్ చేస్తాను. ఆ కామెంట్ చేసి నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అది ఒక్క కామెంట్, చాలా రీల్స్ కింద అయ్యే కామెంట్లు ఆవిడ పేస్ట్ చేసుకుంటే అన్న అని పేస్ట్ చేసుకుంటుంటే నాకే బాధగా అనిపిస్తుంది. మేబీ అలా బాధగా అనిపిస్తేనే మనం కదులుతామేమో అన్న ఫీలింగ్ అక్కడి నుంచి వచ్చింది నాకు. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం చేస్తాం.